నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఈ రోజు మనతో పంచగ్రంథ రచయిత్రి, నవసాహితీ ఇంటర్నేషనల్ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ పాలుట్ల భారతి గారు ఉన్నారు. వారి పరిశోధన గ్రంథం గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్. ఎలా ఉన్నారు? బాగున్నాం అండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం. ఈరోజు మీరు మా స్టూడియోకి రావడం మా అదృష్టం. థ్యాంక్ యూ అండి. నాకు కూడా అదే, నేను కూడా అదే. అసలు మీ ఈ ప్రస్థానం ఎలా మొదలైంది? ఎక్కడ, ఎలా? నేను యాక్చువల్గా పుట్టింది కొండలు, గుట్టలు, లోయలు, గిరిజన ప్రాంతం మాది. పోలవరం అనే గ్రామంలో, కుగ్రామంలో పుట్టింది. పోలవరం అంటే ఇప్పుడు ప్రాజెక్ట్, ఇప్పుడు అది అందరికీ తెలుస్తుంది, కానీ నేను పుట్టింది చాలా పల్లెటి సీమ. అక్కడ పుట్టాను. మా అష్టమ సంతానంగా నేను పుట్టాను అక్కడ. అయితే నా ప్రాథమిక విద్య వరకు అక్కడే నేను చదువుకున్నాను. ఆ తర్వాత నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆంధ్ర మహిళా సభలో గ్రాడ్యుయేషన్ చేశానండి. నాకు తెలుగు సాహిత్యం అన్న విపరీతమైన ఆసక్తి. నేను హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆంధ్ర మహిళా సభలో చదువుకున్నాను. ఆ తర్వాత ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నాను పిహెచ్డి కూడా నేను అక్కడే చేశానండి. పిహెచ్డి మీ అంశం? పిహెచ్డిలో నా అంశం ఏంటంటే తాళాంక నందిని పరిణయము అనే గ్రంథం పైన నేను పరిశోధన గ్రంథం సమర్పించాను ఉస్మానియా యూనివర్సిటీ వారికి. అయితే ఈ సందర్భంగా నేను ఉస్మానియా యూనివర్సిటీ మా గురువులకి, నా బాల్యం నుంచి ఉన్నటువంటి నా గురువులు, ఈనాటి వరకు నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న గురువులు, ఆచార్యులు, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ గురువులందరికీ కూడా నా హృదయపూర్వక కైమోడుపులు సమర్పిస్తున్నాను. ఈ సందర్భంగా నేను గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేర్ నమః. అయితే నాకు సాహిత్యం పైన విపరీతమైన ఆసక్తి అండి. ఎందుకు ఈ సాహిత్యం పైన ఆసక్తి అంటే తెలుగు సాహిత్యం అనేది, సాహిత్యం ఏదైనా కూడా మనని ముందుకు నడిపిస్తుందండి. ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు. ఒక పుస్తకం చదివితే మనకి ఆనందము, ఆహ్లాదము అన్నీ లభిస్తాయి. అట్ ద సేమ్ టైము పూర్వ చరిత్రలు కూడా తెలుస్తాయి ఒక పుస్తకం చదివితే. మనము కవి రాసిన పుస్తకం, ఎందుకంటే కవి అనేవాడు మానవ సమాజంలో ఉంటాడు, వర్తమానాన్ని చూస్తూ ఉంటాడు ఆయన. అట్ ద సేమ్ టైం పూర్వ చరిత్రలు కూడా రాస్తారు వాళ్ళు. భవిష్యత్తును కూడా మనకి హెచ్చరిస్తారు, వర్తమానాన్ని దర్శనింపజేస్తారు చక్కగా. అది సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం అండి. అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ముందు నుంచి? అదేనండి, మా ఫ్యామిలీలో ఎవ్వరు, మాది పండిత వంశము కాదు, అలాని కవులు కళాకారులు ఎవ్వరూ లేరు. మరి ఈ సాహిత్యం పైన నాకు ఇంత మక్కువ ఎందుకుంది అంటే, చిన్నప్పుడు అండి నా బాల్యంలో మా నాన్నగారు భాగవత పద్యాలు ఎప్పుడైనా చెప్పేవారు. మా వదిన గారు ఉన్నారండి, శ్రీమతి సావిత్రి, ఆవిడ వాళ్ళ అమ్మాయికి అంటే మా మేనకోడలికి వేమన శతకం చెప్పేది. అది నేను అప్పుడు 5వ క్లాసో 6వ క్లాసో, మేము ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చానండి నేను. అదేవిధంగా ఉమ్మడి కుటుంబంలోకే వివాహం అయింది, ఉమ్మడి కుటుంబంలోకే వెళ్ళాను. మా వదిన గారి పద్యాలు విన్నప్పుడు రోజు చదివించేది ఆవిడ వాళ్ళ అమ్మాయితో. అవి నాకు బీజప్రాయంగా సాహిత్యం పైన, పద్యాల పైన ముఖ్యంగా అభిరుచి, ఆసక్తి ఏర్పడిందని నాకు ఇప్పుడు అనిపిస్తుందండి. ఓకే. మీ విద్యార్హతలు ఉస్మానియా యూనివర్సిటీ అన్నారు. ఇవి కాక మీరు ఎన్నో విశ్వవిద్యాలయాలు కూడా దర్శించారు. వాటిని సందర్శించడం, ఆ గ్రంథాలయాలను చూడడం కూడా మీకు మక్కువ అని తెలిసింది. ఏమేమి చూసారు? అవునండి, అసలు విశ్వవిద్యాలయము అందులోనే ఉంది ఆలయం. విద్యను ప్రసాదించే ఆలయం విశ్వవిద్యాలయం. ఆ విశ్వవిద్యాలయాలు సందర్శించడం నాకు చాలా ఇష్టం అండి. నేను యూనివర్సిటీ ఆఫ్ బర్క్లీ, యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా యూనివర్సిటీ. నేను యుఎస్ వెళ్ళినప్పుడు ప్రతిసారి, మేము యుఎస్ ఫ్రీక్వెంట్ విజిటర్స్ అండి. మేము యుఎస్ వెళ్ళినప్పుడల్లా నేను ఒక యూనివర్సిటీని సందర్శించి వస్తా. నాకు అది చాలా ఇష్టం అన్నమాట. ఆలయాన్ని దర్శించినట్టే ఉంటుంది నాకు యూనివర్సిటీని దర్శించడం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ విశ్వవిద్యాలయాలు సందర్శించడానికి మా బాబు శ్రీరామ్ అండి, తను తీసుకెళ్తాడు. మేము ఫ్యామిలీ మొత్తం నలుగురం వెళ్తాము. శ్రీరామ్, స్నిగ్ధ, నేను, మా వారు అందరం కలిసి యూనివర్సిటీస్ వెళ్తాము.
అయితే ఈ సాహిత్యం పైన మక్కువ నాకు నిజంగా నేను పలక బలపం మీద నేను ఓనమాలు దిద్దానండి. అటువంటి నేను ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఐప్యాడ్ మీద టైపింగ్ చేస్తున్నాను. అనేక విశ్వవిద్యాలయాలు సందర్శించాను. నిజంగా ఆ సరస్వతీ మాత కృప నా మీద ఉందని నేను భావిస్తున్నానండి. అందుకనే నేను ఇలా ప్రార్థిస్తున్నాను అమ్మవారిని. నీవే పలుకుల తల్లివి, నీవే పలుకుల తల్లివి, నీవే పలుకని నాడు నిమిషము యుగమౌ, భావములోనైన పలుకు భావరమణి, తీపి పలుకు పాయసమిడవే. ఇది శ్రీమాన్ శ్రీ చక్రవర్తి గారి కావ్యంలో ఉందండి. వారు మా గురువులు, వారికి నా నమస్సులు సమర్పిస్తున్నాను. తెలుగు సాహిత్యం మీద మీకు ఇంత మక్కువ కలగడానికి మీకు నచ్చిన లేదా మిమ్మల్ని ఇలా ఈ విధంగా ఉత్తేజపరిచిన కవి కానీ లేదా పుస్తకాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా అండి. నాకు ప్రాచీన సాహిత్యం అంటే చాలా ఇష్టము. నన్నయ్య, తిక్కన, ఎర్రన్నలు, ఆ ప్రాచీన సాహిత్యం ఇష్టము. అదేవిధంగా ఆధునిక సాహిత్యం కూడా నాకు చాలా ఇష్టము. కాకపోతే నేను ప్రాచీన సాహిత్యాన్ని ఎక్కువగా ఇష్టపడతాను. అదేవిధంగా జానపద సాహిత్యాన్ని కూడా ఎక్కువ ఇష్టపడతానండి. ఈ ప్రాచీన సాహిత్యానికి గురుస్థానములు అని చెప్పి విశ్వనాథ సత్యనారాయణ గారు కావ్య అవతారికలో ప్రాచీన సాహిత్య గురుస్థానాలని స్తుతిస్తారండి. కావ్య అవతారిక విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలోని ఈ పద్యము. ఋషివంటి నన్నయ్య రెండవ వాల్మీకి, తిక్కన శిల్పపు తెలుగు తోట, ఎర్రన సర్వ మార్గేచ్ఛా విధాంత్రుడు, శ్రీనాథుడు రసప్రసిద్ధ ధారాదుని, కృష్ణరాయుడు అనన్య కృతి ప్రబంధ, రామకృష్ణుడు సురారామ గజము, నాచన సోమన ఒక్కడు ఇక్కిండు, చెరిపి 10 సార్లు తిరిగి వ్రాసినను కాని మొక్కవోని ఈ కవిమూర్ధ వల్ల సద్గురు స్థానములకు నమస్కరించి. వా, సూపర్, చాలా బాగుంది. సో ప్రాచీన కవిత్వమే అంటే ఎందుకు ఇష్టం మీకు? ప్రాచీన కవిత్వమే ఎందుకు ఇష్టము అంటే కావ్యాలు బాగా ఇష్టమండి నాకు. మహాభారత, భాగవత, రామాయణాలు నేను చదువుకుంటూ ఉంటాను. ముఖ్యంగా భాగవతం బాగా చదువుతాను. అదేవిధంగా ప్రాచీన కవిత్వంలో ఉన్నటువంటి కవులు, వారు రాసిన పద్యాలు అవన్నీ కూడా నేను రోజు వల్లి వేసుకుంటూ ఉంటానండి. నాకు పద్యం అంటే చాలా ఇష్టం. పద్యం అంటే ఎందుకు ఇష్టం అంటే శ్రవణ సుభగమైన చందో నీతి కలిగి, ఎతులు కలిగి, ప్రాసగతులు కలిగి, తీపి లయలు కలిగి, హొయ్యలు కలిగి, తెలుగు నందు పద్యాలు ఎడదలూపగలవు. అందువల్ల నాకు మీకు 108 పద్యాలు పైగా కంఠత వచ్చు అని కూడా విన్నాను. అందులో ఆడవాళ్ళ గురించి చెప్పే అద్భుతమైన ఒక పద్యం ఉంది, చెప్తారా? చెప్తానండి. చదివిన పండితుల గుదురు విదితముగా ఉన్నప్పుడే వెర్రులే పురుషులు. పురుషులు వెర్రులే అంటారు. క్షమించాలండి పురుషులు, ఇది నేనంటున్న మాటలు కాదు, ఎప్పుడో కవిగారు అన్న మాటలు. అదే అండి ఆ పద్యము. చదివిన పండితుల గుదురు విదితముగా ఉన్నప్పుడే వెర్రులి పురుషులు, చదివిన చదవకయున్నను ముదితలు విద్వాంసురాండ్రు పుట్టుకతోడన్. అంటే ముదితలు పుట్టుకతో అంటే మనం నిజంగా అండి చిన్నప్పటి నుంచి ఒక అవగాహన ఉంటుంది మనకి. ఇంట్లో అమ్మ వెనకాల తిరగడం వల్లనో, అమ్మ వెనకాల ఉండడం వల్లనో, లేకపోతే ఉమ్మడి కుటుంబం అయితే వదినలు, అక్కయ్యలు అందరూ కలిసి ఉంటాము. మనకి కుటుంబం అంటే ఏంటి, ప్రేమ, విలువలు, ఆప్యాయత, ఒక అవగాహన కూడా ఉంటుందండి మనకి చిన్నప్పటి నుంచి. కానీ మగపిల్లలకి అంత అవగాహన ఉండదని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు జనరేషన్ మారింది, అది వేరే విషయము. అంటే మనకి పుట్టుకతోటే మనకి కొంత అవగాహన ఏదో ఉంటుంది మనకి. అంటే కుటుంబ పరిస్థితులు చూస్తూ, అమ్మ వెనకాలే తిరుగుతూ, దానివల్లనేమో మనం చాలా నేర్చుకుంటాం. అదొకటి మల్టీ టాస్కింగ్ అని కూడా అంటారు కదా ఆడవాళ్ళం. అదే విధంగా సాహిత్యం కూడా, సంగీతం కూడా ఆడవాళ్ళకి అబ్బుతాయి పుట్టుకతోటే అంటారు. సో మీ పరిశోధన గ్రంథం గురించి చెప్తారా? నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో పీజీ చేశానండి. ఆ తర్వాత 2005-07 బ్యాచ్ నాది. ఆ తర్వాత నేను పిహెచ్డి అక్కడే చేశాను. ఈ పిహెచ్డి చేయడానికి ముఖ్య కారణము నాకు సోదర సమానులు, ఆత్మీయతతో నాకు ఒక మార్గనిర్దేశకం చేసిన నాకు ఇష్టమైన గురువులు డాక్టర్ కిషన్ రావు గారు, అలానే మా ఫ్యాకల్టీ మెంబర్స్, మా ఫ్యాకల్టీ వారు సుమతి నరేంద్ర గారు ఉన్నారు, బాగయ్య గారు మా గైడ్ అండి. వారి సహాయ సహకారాలతో నేను పిహెచ్డి చేశాను. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని కూడా నేను ప్రస్తావించాలి.
నా సహపాఠకులు అందరూ కూడా నాకన్నా చాలా చిన్నవారండి వాళ్ళు నన్ను ఎంత బాగా రిసీవ్ చేసుకుని నాకు సహాయ సహకారాలు అందించారు. అందువల్లనే నేను బంగారు పథకాన్ని కూడా సంపాదించాను. అది కాకుండా పిహెచ్డి కూడా అక్కడ నేను చేయగలిగానంటే నిజంగా ఈ క్రెడిట్ అంతా గోస్ టు మై కో స్టూడెంట్స్, నా మిత్రులు మరియు మా ఫ్యాకల్టీ గురువులండి. వారందరికీ నా నమస్సులు తెలుపుతున్నాను. అయితే నేను పరిశోధన గ్రంథము తాళాంక నందిని పరిణయము అనే ప్రబంధ కావ్యం మీద పరిశోధన చేశాను. ఇవి తాళాంక నందిని పరిణయ తాళపత్రాలండి. ఇటువంటి తాళపత్రాలని వారు సేకరించి పరిష్కరించి గ్రంథంగా శ్రీ రంగాచార్యులు గారు మనకు అందించారు. అయితే ఈ తాళపత్ర గ్రంథాలు మనము ప్రత్యక్షంగా చూడాలి అనుకుంటే తంజావూరులోని మహారాజా సరభోజ గ్రంథాలయంలో మనకు దొరుకుతాయి. అదే కాకుండా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ప్రాచ్యలిఖిత భండాగారం ఉంది, అక్కడ కూడా మనకు లభ్యమవుతాయి. ప్రబంధము అంటే ప్రకృష్టమైన బంధము కలది ప్రబంధము. ప్రబజ్యతే ఇది ప్రబంధ అంటారు. అంటే ప్రకృష్టమైన అంటే శ్రేష్టమైనది, అతిశయము కలది ప్రబంధము, ప్రకృష్టమైన బంధం కలిగి ప్రబంధము. అటువంటి ప్రబంధం పైన నేను పరిశోధన చేశాను. ఈ అవకాశాన్ని నాకు కిషన్ రావు సార్ గారు మరియు బాగయ్య గారు కల్పించారు. అయితే ప్రబంధము అనగా అంటే ఏంటంటే అందులో అష్టాదశ వర్ణనలు ఉంటాయండి. ఇప్పుడు నేను ఇక్కడ కృతికర్త గురించి ముందు చెప్తాను. నా ప్రబంధానికి కృతికర్త శ్రీ ఆసూరి మరింగంటి వెంకట నరసింహాచార్యులు గారు. కృతి భర్త దీనికి విర్షాచలేశుడు అంటే విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి భగవంతుడికి ఆయన అంకితం ఇచ్చారు. అయితే దీన్ని పరిష్కరించిన వారు ఈ తాళాంక నందిని పరిణయం అనేది తాటి ఆకులపైన తాళపత్ర గ్రంథాలపైన ఉన్నటువంటి దాన్ని పరిష్కరించి వెలుగులోకి తీసుకొచ్చిన వారు డాక్టర్ శ్రీ పెరంబుదూరు రంగాచార్యులు గారు. వారు ఈ తాళపత్ర గ్రంథాలను సేకరించి ఈ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు ముద్రించారండి మొట్టమొదట. అయితే ఈ ముద్రణకి సహాయపడిన వారు శ్రీ కపిలవాయి లింగమూర్తి గారు. అదేవిధంగా దీనికి తొలి పలుకు రాసిన వారు ఇరువంటి కృష్ణమూర్తి గారు. దీనికి పద్య సూచికను అందించిన వారు డాక్టర్ వెలిదొండ నిత్యానందరావు గారు అప్పట్లో. అయితే శ్రీ రంగాచార్యులు గారు కృషి చాలా ఉందండి ఇందులో. ఆయన ఈ తాళపత్ర గ్రంథాలన్నీ సేకరించి పుస్తకాలను వెలువరించి దీనికి పీఠికను కూడా వారు అందించారండి. సుమారు 60 పుటల పీఠికను ఈ తాళాంక నందిని పరిణయ గ్రంథానికి వారు అందించారు. అయితే పీఠికలు రంగాచార్యులు గారి గురించి కూడా నేను ఇక్కడ ఒక నిమిషం మాట్లాడాలి. వారు బహుముఖ ప్రజ్ఞాశాలి పండితుడు అండి. ఆయన సంస్కృత ఆంధ్ర పండితులు. ఆయన 39 పుస్తకాలకి పీఠికలు అందించారండి. పీఠికలు అందించడం అనేది చాలా కష్టమైన పని అండి. అది అసిద్ధారావ్రతం వంటిది, ఎందుకంటే అది చాలా కష్టమైన పని. అటువంటి కష్టమైన పనిని శ్రీ రంగాచార్యులు గారు పీఠికలు అందించారు. నా తాళాంక నందిని పరిణయ ప్రబంధానికి కూడా వారు పీఠికను అందించారు. ఈ గ్రంథంలో మీరు ప్రబంధం అన్నారు కదా, ప్రబంధంలో ఎన్ని పద్యాలు ఉన్నాయి, గద్యాలు ఉన్నాయి, పద్య గద్య సమ్మిళితమేనా? ఆ విషయాలు చెప్తారు. ప్రబంధము ఇది ప్రబంధమేనండి. ప్రబంధ కావ్యము అంటారు ప్రబంధము. ఈ ప్రబంధంలో అష్టాదశ వర్ణలు, అసలు ప్రబంధానికి కూడా అష్టాదశ వర్ణలు ఉండాలి. ప్రబంధ లక్షణాలు ఏంటంటే ఏదైనా ఒక మహాభారత భాగవత రామాయణాల నుంచి ఏదైనా ఒక చిన్న కథను తీసుకుని దాన్ని వర్ణనలతో పెంచి పోషించి నవరసాలతో దాన్ని నింపి అందించడమే ప్రబంధం యొక్క లక్షణము. అటువంటి ప్రబంధము ఈ తాళాంక నందిని ప్రబంధము. ఈ తాళాంక నందిని ప్రబంధంలో ఈ అష్టాదశ వర్ణనలు అసలు ప్రబంధాల్లో ఉండాలని ఎవరు చెప్పారంటే సంస్కృత పండితుడు దండి సూచించారు. ఆ తర్వాత తెలుగులో మొట్టమొదటి తెలుగులో తొలి కవి నన్నెచోళుడు. ఆయన కుమార సంభవం అనే కావ్యంలో పీఠికలో ఈ అష్టాదశ వర్ణల్ని ఇలా ప్రతిపాదించారు. అనంతర కవులు దీనిని ఆచరించి ఒక సాంప్రదాయంగా నెలకొల్పారు. అయితే ఈ అష్టాదశ వర్ణనలు ఏముంటాయంటే వన జల కేళి రవి శశి తనయోదయ మంత్ర గతి రత క్షితి పరణాంబునిధి మధురుతు పురోద్వాహ నగ విరహద్యూత వర్ణనాష్టదశముల్ అంటారు. అంటే ఇవి 18 వర్ణనలు కంపల్సరీగా ప్రబంధంలో 18 వర్ణనలు ఉండాలి. అవి ఏమేంటంటే వనవర్ణన, ఉద్యాన వర్ణన, జలకేళి వర్ణన, సూర్యోదయ వర్ణన, చంద్రోదయ వర్ణన,
ఋతువర్ణనలు అంటే హేమంత ఋతువు, శరత్ ఋతువు, మనకి ఋతువులు ఉన్నాయి కదండి. ఆ ఋతువర్ణనలు, ఉద్యానవనాలు వర్ణన, విరహ వర్ణనలు, రతి వర్ణన, తర్వాత క్షితిప అంటే రాజు వర్ణన, ప్రభువు వర్ణన, వివాహ వర్ణన, పుత్రోదయ వర్ణన, పురుడు వర్ణన, అనేక వర్ణనలు, మొత్తం వర్ణనలతో ఉన్నదే కావ్యము, మహాకావ్యంగా పిలుస్తారు. అటువంటి ప్రబంధానికి నేను సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించానండి. సూపర్. అయితే దాని గురించి కూడా చెప్తారా? ఎన్ని పద్యాలు ఉన్నాయి? తాళంకనందిని పరిణయ గ్రంథంలో మొత్తము 1731 గద్య పద్యాలు ఉన్నాయి. ఇందులో అలంకారాలు ఉన్నాయి, సామెతలు ఉన్నాయి, జాతీయాలు ఉన్నాయి. అయితే ఈ 1761 గద్య పద్యాలు ఉన్నాయి. ఇందులో 6 ఆశ్వాసాలు ఉన్నాయి. తాళంకనందిని పరిణయ గ్రంథంలో 6 ఆశ్వాసాలు ఉన్నాయండి. దానిని నేను 7 ప్రకరణాలుగా విభజించి మొట్టమొదటి ప్రథమ ప్రకరణంలో ఏంటంటే కృతికర్త, జీవితము, రచనలు గురించి చెప్పాను. అదేవిధంగా ద్వితీయ ప్రకరణంలో తాళంకనందిని పరిణయ యొక్క ఔచిత్యము అంటే పాత్రలు విశిష్టమైన పాత్రలు గురించి చెప్పాను. ఆ తర్వాత తృతీయ ప్రకరణంలో వివాహ సాంప్రదాయాలు, సంస్కృతి. చతుర్థ ప్రకరణంలో వర్ణనలు, ఇప్పుడు చెప్పాను కదండి, అష్టాదశ వర్ణనలు. అలాగే ఇప్పుడు ఏదైతే నన్నచోటి సూచించిన అష్టాదశ వర్ణనలు ఉన్నాయో అవే వర్ణనల్ని ఈయన వర్ణనలు వర్ణించారు. ఆ వర్ణనల గురించి చెప్పాను. తర్వాతది పంచమ ప్రకరణము ఛందస్సు గురించి, అలంకారాలు, ఛందస్సు, జాతీయాలు ఇవి ఉన్నాయి. 6వ ప్రకరణం ఏం చేశానంటే పదప్రయోగాల గురించి చెప్పాను. సింహావలోకనము, ఉపయుక్త గ్రంథ సూచి. ఈ విధంగా నేను పరిశోధన గ్రంథము సమర్పించానండి. వెరీ నైస్. ఈ ప్రబంధంలో వచ్చిన పాత్రల గురించి చెప్తారా? పాత్రము ఇతివృత్తం గురించి చెప్తానండి. తాళంకనందిని పరిణయము అనేది ఒక మహాప్రబంధము అని చెప్పాను కదా. అయితే దీనికి కథా వస్తువు ఏంటంటే శశిరేఖాభిమన్యుల వివాహ వృత్తాంతము, ఇందలి ఇతివృత్తము. ఇందలి పాత్రలు ఏంటంటే తాళాంకుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, రేవతీదేవి, శశిరేఖ, అభిమన్యుడు, ఘటోత్కచుడు, హిడింబి మరియు రాయబారిగా చిలుక అంటే సుఖము. ఇవి ఇందలి ఔచితీ స్ఫోరక పాత్రలండి. అయితే తాళాంకుడు అంటే ఎవరు? తాళాంకుడు అంటే బలరాముడు అండి. అసలు యాక్చువల్గా ఆయన బలరాముడి పేరు తాళాంకుడు, తాళధ్వజుడు అంటారు. తాళాంకుడు అనగా తాళము అనగా తాడి చెట్టు, అంకము అనగా గుర్తు. తాడి చెట్టు జెండాను గుర్తుగా ఉపయోగించుకునే ఆయన తాళాంకుడు. అందుకని తాళాంక నందిని పరిణయము. ఆ నందిని అంటే తాళాంకుడి అంటే బలరాముడి కుమార్తె పేరు నందిని. ఆవిడ యొక్క వివాహ ఘట్టమే తాళాంక నందిని పరిణయము. ఇతివృత్తం శశిరేఖాభిమన్యుల వివాహము అంటే ఇతివృత్తము, కథావస్తువు అంటారు. తర్వాత ఇందులో వర్ణనలు కూడా చాలా మంచి ప్రాధాన్యం ఉందన్నారు కదా. ఒక వర్ణన గురించి ఏమైనా తప్పకుండా చెప్తానండి. ఇది మునుల వర్ణన అండి. మునులను వర్ణించారు కవి గారు. ఏంటంటే వ్యాస వైఖానస వాల్మీకి వరతంతు వాలకిల్య వశిష్ఠ వామదేవ కౌండిన్య కశ్యప కపిల కౌశిక కణ్వ కవన కవ్య క్రతుజ్ఞ కబలకాండ గాధేయ గాంధార గౌలస గార్గేయ గౌతమ గాలవ గర్గగవయ మైత్రేయ మౌద్గల్య మాండవ్య మాగధ మధు మతంగ మరీచి మందపాల శక్తి జమదగ్ని జాబాల ఛందచ్యవన సాంఖ్య జైమని సాండిల్య సనక సరళ బక భరద్వాజ భార్గవ భరత ముఖ్యములను ఆహ్వానించారు. ఆయన యజ్ఞం చేశారు. రాజసూయ యాగం చేసినప్పుడు ఆహ్వానించిన మునుల వర్ణన, కవి గారు వర్ణించిన వర్ణన. ఇంకా అలంకారాలను కూడా అన్నారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే కవి గారు ఏం చేశారంటే రాయబారిగా చిలుకను పెట్టారండి. అయితే అభిమన్యుడు విరహవేదంతో ఉన్నప్పుడు అభిమన్యుడి చేత క్రొంగొత్తగా ఏమనంటే చిలుకలకి జాతర చేస్తాను, చిలుకలకి నేను ఇవన్నీ సమర్పించుకుంటాను అని చెప్పి మొక్కులు చెల్లిస్తాను. ఎవరు? శశిరేఖ కనుక కనిపిస్తే, తన ప్రేయసి తనకు కనిపిస్తే మొక్కులు చెల్లిస్తాను అని చెప్పి ఈ పద్యం చెప్పిస్తారు అభిమన్యుడి చేత కవి గారు. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్నపిల్లలు సినిమాలలో కూడా మనం ప్రేయసి కనిపిస్తే అవి చేస్తా ఇవి చేస్తా అని అంటారు కదండి, నా చెలియ పాదాలు అని వర్ణిస్తారు. అదేవిధంగా అభిమన్యుడు కూడా తన చెలియ కనుక తనకు కనిపిస్తే అంటే శశిరేఖ కనిపిస్తే మొక్కులు చెల్లిస్తానని అంటారు. ఇది శీసపద్యం అండి. చెలిమాటలందితే చిలుకలారా మీకు దాడింబవనం వెళ్ళ ధారబోతు
ఎందుకంటే చిలుకలకి దానిమ్మ పళ్ళు అంటే ఇష్టం. దానిమ్మ పళ్ళు ఇష్టం కాబట్టి దాడింబ వనం వెల్ల తారబోతు అంటున్నారు. అలాగనే చెలిమాటలందితే చిలుకలారా మీకు దాడింబ వనం వెల్ల తారబోతు, చానా గానము వింటదేని కోయిలలారా మా కందవని సర్వమాన్యమిత్తు. కోయిలకి మామిడి చెట్టు మీద కూర్చుని ఆవిడ కోయిలు చిగురు తింటూ మంచి గానం వినిపిస్తాయి కదా, అందువల్ల ఈయన ఏమంటారంటే చాలా గానము వింటేనే అంటే నా ప్రేసి గానం కనుక వింటే ఓ కోయిల్లారా మీకు నేను మామిడి వనాలు మాన్యంగా ఇచ్చేస్తానంటున్నారు. చాలా గానము వింటేనేది కోయిల్లారా మాకందవని సర్వమాన్యమిత్తు, తెరవనలు చూచితే ఎంచలారా కాసార తీరములు అగ్రహారములనిత్తు. ఓ హంసలారా నా చెలియ కనిపిస్తే తామరతూడులు ఉన్నటువంటి సరోవరాలే మీకు ఇచ్చేస్తాను అని చెప్తున్నారు. ఎందుకుట ఆవిడ చెలియ యొక్క నడకలు అలా ఉంటాయట, హంస నడకలు. అందుకని ఓ హంసలారా మీకు నేను కాసార తీరములు అగ్రహారములనిత్తు, సతికొప్పు వీక్షింపజాలితే నలులారా తావి క్రొవ్విరి పొదలు దానమిత్తు. నలులారా అంటే తుమ్మెదలారా మీకు నా చెలియ కనిపిస్తే శశిరేఖ కనిపిస్తే మీకు నేను తేనె పొదల్లో తేనె ఉంటుంది కదండి మన వనాల్లో పూల అవి మొత్తం మీకు ఇచ్చేస్తాను అన్నారు. సుదతి అవయవ సంశ్లేష లొదివినేని సుదతి అవయవ సంశ్లేష లొదివిలేని మీకు సంతసంబున మానసోత్సవము గుర్తు అని అంటారు. అంటే మీకు ఇవన్నీ నేను ఇచ్చి మీకు నా మనసుకు సంతోషం కలిగించారు కాబట్టి మీ మనసుని కూడా నేను సంతోష పెడతాను ఇవన్నీ మీకు ఇచ్చి అని చెప్పి అన్నారు. అదేవిధంగా శశిరేఖ ఏమంటుందో విరహవేదల్లో ఈ విధంగా ఉందండి. తన పెంపుడు చిలుక అయినటువంటి సుఖము అంటే చిలుక రాయబారిగా అభిమన్యుడికి పంపిస్తుంది, రాయబారాన్ని పంపిస్తుంది. మరి చిలుకతో చెప్తోంది వాణి నేని వెతికి తేబూని తేని, వాణిని అంటే అభిమన్యుడిని వాణి నేని వెతికి తేబూని తేని నీకును నీ కులస్వాములకును పానకము పంచదార వడపప్పు విందు సాగించి బంతి వదనంతు చిలుక అని చెప్తుంది. ఈ విధంగా ఈ రాయబారము మా జాతర ముక్కులు అనేది ఈ కొంగురంతా రాయబారాలు ఉన్నాయి కావ్యాలలో. ఇది ఇలా జాతర ముక్కులు అది కూడా చిలుకలకి మొత్తం ఇలాగా మొత్తం ఏవైతే కంపారిజన్ వచ్చిందో వాటికి ఇవ్వడం అనేది కొత్తగా ఉంది. చాలా బాగుంది. వర్ణనలకు వచ్చాం. ఇకపోతే అలంకారాలు ఏమన్నా? అలంకారాలు అలంకార ప్రియో విష్ణువు అంటారండి కావ్యంలో. వర్ణనలు ఎలాగనో అలంకారాలు కూడా అంతే ఇదిగా కావ్యాలలో కవులు రచించారు. అలంకార ప్రియో విష్ణువు కదా, మనకి అలంకారాలు అంటే ఇష్టం. అదే విధంగా కావ్యానికి కూడా అలంకారాలు ప్రియ శివ ఇది ప్రియో విష్ణువు అన్నట్టుగా చాలా అలంకారాలు ఉన్నాయండి. అనేక అలంకారాలతో తన కావ్యను కవిగారు అలంకరించుకున్నారు. ఉత్ప్రేక్ష అలంకారము, ఉల్లేఖ అలంకారము, ఉపమా అలంకారము, ఉదాత్త అలంకారము, అనన్వయ అలంకారము, అసంగతి అలంకారము, అన్యోన్య అలంకారము, అనుగుణాలంకారము, అతిశయోక్తి అలంకారము, స్వభావోక్తి, గూఢోక్తి, వ్యాజోక్తి, రత్నావళి, ముద్ర, కారక, దీపక, వ్యాజనింజ, విరోధాభాస, యథాసాంఖ్య, పరిసంఖ్య, నిరోష్ట్య. అయితే ఈయన గ్రంథంలోని ప్రత్యేకత ఏంటంటే ఈయన చిత్రబంధ కవిత్వం కూడా రాశారండి. ఈ చిత్రబంధ కవిత్వం నాగబంధ, పతాకబంధ, ఖడ్గబంధ, నిరోష్ట్య అనేక అలంకారాలతో ఈ కావ్యాన్ని ఆయన రచించారు. శ్రీ ఆసూరి మరిగంటి వెంకట నరసింహాచార్యులు గారు. అద్భుతం. ఇలాంటి ఒక గ్రంథరాజం ఉందని సామాన్యులకి అంటే మాలాంటి పామరులకు తెలియదు. మీ ద్వారా ఇంత చక్కటి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. వర్ణనలు, అలంకారాలు, ఇంకా సామెతలు అన్నారు. సామెతలు ఏమేమి ఉన్నాయి? మనకు తెలియనివి ఏమైనా కొత్త ఉన్నాయా? తెలిసినవే ఎక్కువ ఉన్నాయండి, తెలియనివి కూడా ఒకటి ఉన్నాయి. ఇందులో చాలా రాశారు. అందులో నేను కొన్ని ఉదాహరణగా చెప్తున్నాను. అసలు సామెత అంటే ఏమిటి? సామెతలు ఆమెతల వంటివి. ఆమెత అంటే ఏమిటి? విందు భోజనం లాంటిది. సామెతలు ఆమెతలు లాంటివి కాబట్టి అనేక సామెతలు కూడా ఆయన పద్య పదాల్లో ప్రయోగించారు. ఆ సామెతలు ఏంటంటే నేను కొన్ని చెప్తానండి. ఉదాహరణకి, నిమ్మకు నేరమెక్కుగతి, గుడు పర్వత రీతి, యద్భావం తద్భవతి,
సర్వనాశాయ మాతుల సెలగో సెలగోయని నా పెద్ద పెండ్లి చేసెదరేమో గొంగలిట్టులో రాళ్ళు వేసి గృద్దిన గతి ముందుగా బరాబరులు సేయ ముద్దు మోమున బొట్టు దిద్దవేమి దైవ కృప ఇట్లున్నదేమో నెలమసలే ఈ చీకటి వెన్నెల కాదా వసుధ కంసారి సంసారి వల చెలంగే. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నీ తెలుసున్నవాడైనప్పటికీ ఏమీ తెలియనటువంటి వాళ్ళ ఉంటాడు. పాపి చిరాయు సింగడు బుర్రడైన చందాన దిక్కుమాలిన గతి ఉన్నవి. కాకపోతే సెలగో సెలగో అలాంటివి మనకి తెలుసు. అంటే ఇప్పుడు వింటి బాణాలు ఫాస్ట్ గా వేయడం అన్నమాట. ఫాస్ట్ గా చెక్క వేయడం అన్నమాట. మాండలిక పదప్రయోగాలు కూడా ఈయన ఉపయోగించారు. ఈయన బహుభాషా పండితుడండి. పారసీ, ఉర్దూ, సంస్కృతము లో ఈయన నిష్ణాతుడు. అయితే ఈయన మాండలిక పదాలు కూడా ఉపయోగించారు. ఈయన తెలంగాణ కవి, నల్గొండ జిల్లా కనగల్లు ప్రాంతం వారు ఈయన. తెలంగాణ మాండలిక పదప్రయోగాలు కూడా వీరు కావ్యంలో రాశారండి. అదేంటంటే మెక్కుగతి అంటే తినడం అనమాట, భోజనం తినడం. మెక్కుగతి, అక్కుబొట్టు అంటే చిన్నపిల్లలకి చుక్కుబొట్టు పెడతాం కదా, అది అక్కుబొట్టు. ఆడాడ అంటే అక్కడక్కడ. చెడుగుడాట అని అందరికీ తెలిసిన పదమే ఇది. ఉల్ఫా, నజరానా, తన్ఖా అంటే తాకట్టు పెట్టడం. ఉల్ఫా అంటే ఊరికినే రావడం. నజరానా అంటే బహుమతి. తర్వాత జాగీర్ అంటే ఏంటి? జాగీర్ అంటే తరతరాలుగా వచ్చే సంపద. ఇది నీ జాగీరా అంటాం కదా, అంటే ఏంటి అని దాని అర్థం. జాగీరు. అరంగడే అంటే అరగడియ. జీగురు బండ అదొక ఆట అనమాట, తెలంగాణ పదము. దాగిలి మూత. తుంటలు అంటే చెరుకు గడలు ఇక్కడ. తర్వాత సీసపు గుళ్ళు. వెన్నెల కుప్ప అంటే వెన్నెల రాశి అనే అర్థం. మొలక నగు మోము, ఇటువంటి పదాలన్నీ ఉపయోగించారు. అయితే ఈ శశిరేఖా పరిణయాలు ఒక తాళాంకనందిని పరిణయం శ్రీ ఆసూరి మరింగంటి వెంకట నరసింహాచార్యులు గారు కాకుండా అనేక ప్రక్రియల్లో అనేక మంది కవులు కూడా రచించారు. వారు ఎవరెవరంటే రత్నాకరం అప్పప్ప కవి గారు. ఈయన 997 గద్య పద్యాలతో కావ్యాన్ని రచించారు. అది కూడా శశిరేఖా పరిణయము, ఒక శశిరేఖా పరిణయము, పద్య కావ్యము, గద్య పద్య కావ్యము. ఆ తర్వాత పండితాంబటి లక్ష్మీ నరసింహరాజు గారు, ఆయన కూడా యక్షగానంగా రాశారు. ఆ తర్వాత వట్టం దశరథయ్య వారు బతుకమ్మ పాటగా శశిరేఖా పరిణయాన్ని రాశారు. ఈ విధంగా శశిరేఖా పరిణయాలు ఇతర కవులు కూడా రాశారు. అవి నేను రేఖామాత్రంగా పరిశీలించి నా సిద్ధాంత గ్రంథాల్లో ఇమిడింపజేశాను. మీ పరిశోధన గురించి చెప్తారా? నా పరిశోధనలో ఇందాక నేను చెప్పినట్లుగా 6 ప్రకరణాలుగా చేశాను. ఇది 6 ఆశ్వాసాల గ్రంథము. వారు తాళంకనందిని పరిణయము 6 ఆశ్వాసాల గ్రంథాన్ని నేను 7 ప్రకరణాలుగా, ప్రకరణము అంటే గ్రంథ భాగము, పార్ట్స్, 6 తెగలుగా చేసుకున్నానండి. మొట్టమొదటిది ఏంటంటే ప్రథమ ప్రకరణము. ఇందులో తాళంకనందిని పరిణయము కృతికర్త అనగా రాసిన వారు, రచయిత యొక్క జీవితము, రచనలు, వారి యొక్క విశేషాలు, కృతికర్త విశేషాలు. ఆ విశేషాలు ఎలా ఉన్నాయంటే, వీరు చాలా ప్రత్యేకమైన కవి అండి. ఇది 120 సంవత్సరాల కిందటి కావ్యము. ఇది యాక్చువల్గా ఎప్పుడో మరుగున పడిన కావ్యాన్ని రంగాచార్యులు గారు పరిష్కరించి లోకానికి వెలుగు చూపించారు. అది నా పరిశోధన ద్వారా మరికొంత వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే మేడం, ఈ తాళంకనందిని పరిణయము గ్రంథంలో చతుర్థ ప్రకరణంలో కొంత పద్య భాగాన్ని డిగ్రీ చదివే విద్యార్థులకి ఉస్మానియా యూనివర్సిటీ వారు ఈ పుస్తకాన్ని తీసుకున్నారు. ఇది నాకు చాలా సంతోషదాయకం అనిపించిందండి. అయితే కృతికర్త గారు ఆయన కనగల్లు నివాసి, కనగల్లు ప్రాంతము వీరిది, తెలంగాణ కవి. అయితే వీరు తాళంకనందిని పరిణయం రాస్తున్నప్పుడు రాసి
ఆకులు, తాటి ఆకులు పక్కకు పెట్టి బయటకు వెళ్ళారట ఏదో పని మీద. వెళ్ళి ఇంటికి వచ్చి చూసుకునేటప్పటికి అందులో కొన్ని ఆకులు మిస్ అయిపోయాయి, తాళపత్ర గాలికి ఎగిరిపోయాయి, ఏదో అయింది. అయితే అప్పుడు ఆయనకి చాలా కోపం వచ్చి వారి ఇంటి బర్రె తినేసిందేమో అనుకుని బర్రెని కోప్పడుతూ శపించుతూ కోప్పడుతూ ఒక పద్యం చెప్పారట. అప్పుడు ఆ బర్రె చనిపోయిందట కొంతకాలానికి. ఆ వాక్ అంటే నిజంగా వాక్ శుద్ధి ఉంటుందండి, అమ్మవారే ఇవ్వాలి. అందుకనే నీవే పలుకులు తల్లివి, నీవే పలుకున్నాడు నిమిషము యుగమో కదా. ఆవిడ వాక్ శుద్ధిని ఆవిడ కలిగించాలి మనకు. అయితే ఈయన అంత పండితుడు, అంత నిష్ఠాగరిష్ఠుడు, అంత అమ్మవారి ప్రేమికుడేమో అయినా ఆ పద్యం చెప్పగానే ఆ ఆవు చనిపోయిందిట. చనిపోతే ఇంకా తర్వాత ఆవులు ఇప్పుడు శ్రీ ఆసూరి మరింగంటి వారి ఇంటి పేరున్న వారందరికీ కూడా ఎవరికి కూడా బర్రెలు అచ్చిరావు. బర్రెలు కొని పెంచుకున్నా అవి అచ్చిరావట. ఇది ఒక ప్రచారంలో ఉన్న కథ. ఇది ఎంతవరకు వాస్తవం అన్నది తెలియదండి, ఇది పీఠిక ద్వారా తెలిసింది నాకు. చాలా బాగుంది. ఎన్నో మంచి విషయాలు మీ పరిశోధన గ్రంథం గురించి చెప్పారు. మరోసారి మీ పంచగ్రంథాల గురించి కూడా మనం చర్చించుకుందాం. తప్పకుండానండి. అయితే ఈ శీర్షికను ముగించే ముందు నేను మా గురువుల్ని మరొకసారి తలుచుకుని వారందరికీ నమస్కారాలు తెలుపుతున్నానండి. నాకు ఏకలవ్య గురువులు కూడా ఉన్నారు, వారికి కూడా నా యొక్క నమస్సులు తెలుపుతున్నాను. ఆకెళ్ళవారు నాకు ఏకలవ్య గురువులండి, వారికి కూడా తెలియదు బహుశా. నేను వారిని ఏకలవ్య గురువులుగా భావిస్తాను. అదేవిధంగా డాక్టర్ తంగిడి కిషన్ రావు గారు, బాగయ్య గారు, నాకు గైడ్ బాగయ్య గారు, సోదరి వాత్సల్యంతో నన్ను ప్రోత్సహించిన వారు శ్రీ తంగిడ కిషన్ రావు గారు, వారికి కూడా నా యొక్క వందనాలు. అలానే శ్రీ రంగాచార్యులు గారికి కూడా ఈ గ్రంథాన్ని వెలుగులోకి తీసుకొచ్చి నాకు పరిశోధన చేసుకునే అవకాశం యూనివర్సిటీ వాళ్ళు కల్పించినందుకు అందరికీ కూడా నా కైమోడ్పులు సమర్పిస్తున్నానండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.